వెల్కమ్ టు సుమన్ టీవీ. సమ్మర్ వచ్చేసిందండి. సమ్మర్ వచ్చిందంటే మనకు చాలామంది ఏంటంటే బాడీ హీట్ ఎక్కువైపోయి అనారోగ్యం పాలవుతూ ఉంటారు. సో, మీరు బాడీ కూల్ చేసుకోవడానికి శ్రీ చరక ఆయుర్వేద వైద్యశాలలో ఒక మంచి ట్రీట్మెంట్ ఉంది. థెరపీ ఉంది. ఇక్కడికొస్తే మీరు ఇది చేయించుకొని మీరు హ్యాపీగా ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు అంటున్నారు డాక్టర్ కృష్ణప్రసాద్ గారు. సో, సార్‌తోనే అంటే ఈ థెరపీ ఎలా చేయించుకోవాలి ఇప్పుడు లైవ్‌లో మనం చూద్దామండి. ఓకే. నమస్తే సార్. సార్, బాడీ కూలింగ్ థెరపీ. నేను ఫస్ట్ టైమ్ వింటున్నాను. బాడీ కూలింగ్ థెరపీ ఒకటి ఆయుర్వేదంలో ఉంది అని జెప్పేసి. సో, ఎలా చేయించుకోవాలి? ఎలా తగ్గుతుంది మనకి బాడీ కూల్? ఈ బాడీ కూలింగ్ థెరపీ దీన్నే సమ్మర్ కూలింగ్ థెరపీ అంటాం మేము. ఇప్పుడు చాలామందికి ఏంటంటే హైదరాబాద్‌లో ఉన్న చాలామంది పేషెంట్స్ కానీ, చాలామంది వ్యక్తులకు కానీ ఓకే సార్. వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్ ఓకే ఈ సార్. ఆయుర్వేదిక్ హాస్పిటల్స్‌కెళ్ళి కేరళలో చేసే ఆయుర్వేద చికిత్సలు ఏదైతే ఉన్నాయో ఓకే సార్. అవన్నీ కూడా మసాజ్‌లాగా, స్టీమ్ బాత్ లాగా, శిరోధార లాగా ఓకే సార్. ఈవెన్ తీసుకునే అలవాటు ఉంటుంది. ఓకే సార్. సమ్మర్ వచ్చేటప్పటికి చాలామంది గ్యాప్ ఇస్తారు. అవును సార్. ఇప్పుడు అదే కరెక్ట్‌గా సమ్మర్ సీజన్‌లో మనం స్టార్ట్ అయ్యాం. ఇక్కడ సమ్మర్‌లో ఎందుకు గ్యాప్ ఇస్తారంటే సమ్మర్‌లో వేడిగా ఉన్న నూనె ఆయిల్స్‌తో మసాజ్ చేసుకోవాలన్నా, స్టీమ్ బాత్ తీసుకోవాలన్నా ఇవన్నీ చాలా హీట్ ఎక్కువ ఉంటుంది. బయట క్లైమేట్ చాలా హీట్ ఉన్నప్పుడు ఈ ఆయిల్ థెరపీస్ కూడా బాగా వేడి చేస్తుందని చాలామంది ఆయుర్వేదిక్ హాస్పిటల్కి సమ్మర్లో ట్రీట్మెంట్స్కి రారు. ఓకే సార్. అట్లాంటి వాళ్ళకు కూడా ఆల్రెడీ అలవాటు ఉంది, వెళ్ళాలని ఉంటుంది, కానీ హీట్ వల్ల రాలేరు. వాళ్ళకి ఏం చేయాలి అంటే ఆయుర్వేదంలో సమ్మర్ కూలింగ్ థెరపీ అయినా ఒక థెరపీ ఉంది మా దగ్గర. ఓకే సార్. ఇదేంటంటే ఎంత ఎండ బయట ఒక 45 డిగ్రీస్ 50 డిగ్రీస్ టెంపరేచర్ ఉన్నా సరే ఓకే. మనం బయటికి వెళ్ళినప్పుడు ఎండబారిన పడినప్పుడు వడదెబ్బ తగలటం కానీ సన్ స్ట్రోక్ లాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఓకే సార్. అవన్నీ లేకుండా బాడీ కూల్గా ఉండటం కోసం సమ్మర్ కూలింగ్ థెరపీ అని ఒకటి ఉంది మా దగ్గర. ఓకే సార్. దాన్ని ఏంటంటే ఆయుర్వేదంలో ఇది పురాతన చికిత్సే. ఓన్లీ మనం మోడర్న్గా సమ్మర్ కూలింగ్ థెరపీ అనే పదం వాడుతున్నాం తప్ప ఓకే సార్. చికిత్స పాత చికిత్స అది. ఓకే సార్. దాన్ని నవరా కేజీ అంటే ఒక ట్రీట్మెంట్ ఉంటుంది ఆయుర్వేదిక్లో. నవరా కేజీ అంటే ఇప్పుడు మా థెరపిస్ట్ లావణ్య అనే అమ్మాయి చేస్తూ ఉంది. ఓకే సార్. అంతా రెడీ చేసుకొని అమ్మాయి చేస్తూ ఉంటుంది. దాన్ని నవరా కేజీ అంటారు. ఓకే సార్. ఇప్పుడు ఎక్కువ ఎండలో తిరిగేవాళ్ళు, ఓకే సార్. బయట ఎక్కువ ఎండలో తిరిగేవాళ్ళు సన్ స్ట్రోక్ గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. డీహైడ్రేషన్ ఎక్కువ అయిపోయి అవన్నీ లేకుండా బాడీ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా బయట ఎండలో బాగా తిరగాల్సిన వర్క్ వచ్చింది, ఎమర్జెన్సీ వర్క్ ఓకే సార్. తిరిగి వచ్చారు. బాడీ సన్ స్ట్రోక్గా కనిపిస్తుంది. మీరు ఏం చేయాలప్పుడు ఎంత వాటర్ దాన్ని ఎంత ఏం చేసుకున్నా మీకు ఆ హీట్ తగ్గదు. ఓకే సార్. ఇమీడియట్గా మన ఈ శ్రీచరక ఆయుర్వేదిక్ హాస్పిటల్కి వచ్చి ఇప్పుడు తయారు చేస్తున్న ఓకే సార్. ఆ నవరా కేజీ అంటారు. ఓకే సార్. ఆ ట్రీట్మెంట్ తీసుకోగలిగితే వితిన్ 1 అవర్ 2 అవర్స్లో పేషెంట్ చలికి వణికిపోతారు. ఓకే సార్. అంటే అంత కూల్ ఉంటుంది. కూల్ అయిపోతారు. అందుకే ఈ ట్రీట్మెంట్ మేము చలికాలంలో చెయ్యం. ఓకే సార్. వింటర్ సీజన్లో క్లైమేట్ బాగా కూల్గా ఉన్న టైంలో మేము చేయమని. ఓకే సార్. ఎందుకంటే పేషెంట్ చాలా విపరీతమైన షివరింగ్ వచ్చేస్తుంది. ఈ ట్రీట్మెంట్ అయిపోయాక ఏం చేస్తాం, అంత చలి ఒక్కసారి పోకుండా పేషెంట్ యొక్క బాడీ మీద ఒక చిన్న టవల్ లాంటిది వేస్తాం. అంత కూల్ వస్తుంది. ఓకే సార్. ఎంత హ్యాపీగా రిలాక్స్గా ఉంటుంది. ఎండాకాలంలో మాత్రమే చేయించేది. ఎందుకంటే ఆ రైస్ ఏదైతే నవరా ఉందో ఆ రైస్ నవరా రైస్ అంటే రెడ్ రైస్ మీకు తెలుసు. నవరా రైస్ అంటే కేరళ నుంచి వస్తుంది. ఎస్ సార్. ఆ కేరళ నుంచి వచ్చిన నవరా రైస్లో పాటు దాంట్లో అశ్వగంధ, కపికచ్చు, ఓకే సార్. బలామూలం అని కొన్ని రకాల హెర్బల్స్ తీసుకొని ఆ హెర్బల్ పౌడర్స్ అన్ని ఒక రేషియో ప్రకారం మిక్స్ చేసుకుంటూ ఉండి దాంట్లో కొంచెం మిల్క్, కొన్ని హెర్బల్ డికాషన్స్ యాడ్ చేసి దాన్ని ఒక సెమీ లిక్విడ్ అంటే మరీ లిక్విడ్గా కాకుండా మరీ థిక్గా కాకుండా కొంచెం సెమీ లిక్విడ్ లాగా చేసి దాన్ని ఒక క్లాత్లో ఒక మూటలాగా క్లాత్లో వేసి ఆ మూటలాగా చేసి ఆ మూట దాంతో మనం బాడీ అంతా కూడా మసాజింగ్ లాగా చేస్తాం. సరే. అంటే టోటల్గా వచ్చి మనం కేరళ వెళ్ళాల్సిన అవసరం లేదు. మన చరక ఆయుర్వేద వైద్యశాలకు వస్తే షూర్గా మీరు బాడీ ఎండాకాలంలో ఎండ బారి పడకుండా ఎండ బారిని తిరిగే వాళ్ళకి, ఎండలో ఎక్కువ తిరిగే వాళ్ళకి బాడీ ఎక్కువ హీట్ కాకుండా సన్ స్ట్రోక్ రాకుండా బాడీ మొత్తం రిజునేట్ అవడానికి స్కిన్ కూడా యాక్టివ్గా కొంచెం హెల్తీగా ఉండటం కోసం ఈ నవరా కేజీ ట్రీట్మెంట్ కనుక సమ్మర్లో తీసుకోగలిగితే ఈ నవరా కేజీ అనేది ఓన్లీ సమ్మర్లో చేసే సమ్మర్ కూలింగ్ థెరపీ ఒకటేనే కాదు, అది జనరల్గా వేరే ప్రాబ్లమ్స్ అంటే న్యూరలాజికల్ ఇష్యూస్ అంటే పార్కిన్సన్స్ ప్రాబ్లం కానీ, పక్షవాతం పేషెంట్లకు కానీ, డయాబెటిక్ న్యూరోపతి అనే ప్రాబ్లమ్స్ కానీ, కొంతమందికి బాడీ అంతా ఈ రకరకాల న్యూరలాజికల్ వీక్నెస్ ఉన్న వాళ్ళకి, ప్లస్ ఈ సెక్సువల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళకి కూడా ఈ నవరా కేజీ ట్రీట్మెంట్ అనేది చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ అనేది వస్తుంది. ఇదేం చేస్తామంటే ఆ లిక్విడ్లా కనిపిస్తుంది కదా మీకు, దాని బాడీ అంతా ఒక మసాజ్ లాగా చేసేసి ఒక క్లాత్లో మూటలా కట్టి ఆ మూటతో బాడీ అంతా మసాజింగ్ లాగా చేస్తాం. ఓకే సార్. ఇప్పుడు అమ్మాయి చేస్తుంది చూసారా, అదంతా తీసుకుని ఆ క్లాత్లో తీసేసుకుని దాన్ని ఒక మూటలాగా చేసి చూస్తుంది కదా, అట్లా ఆ క్లాత్లో నుంచి నవరా కేజీ మెడిసిన్ యొక్క అన్ని క్లాత్లో వేసిన తర్వాత ఆ క్లాత్లో ఉన్న చిన్న చిన్న రంధ్రాల ద్వారా ఆ మెడిసిన్ అనేది బయటకు వచ్చి అట్లా మనం బాడీ అంతా రబ్ చేస్తాం. ఓకే సార్. బాడీ అంతా రబ్ చేసిన తర్వాత
ఈ ట్రీట్మెంట్ చేయడానికి కనీసం ఒక 1 అవర్ టైం పడుతుంది. ఓకే. ఫస్ట్ లైట్గా ఆయిల్తో ఒళ్ళంతా లైట్గా పూసి తర్వాత ఈ ట్రీట్మెంట్ చేస్తాము. ఈ ట్రీట్మెంట్కి కనీసం 1.5 అవర్ పేషెంట్ ఇక్కడ మనకి టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సార్ ఇంకోటి సార్, ఇప్పుడు ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అంటే ఈ సమ్మర్లో ఎన్నిసార్లు చేయించుకుంటే మంచిది అంటారు? అవసరాన్ని బట్టి పేషెంట్ డైలీ చేసుకోవచ్చు, ఓకే వారంలో 3 సార్లు చేసుకోవచ్చు. ఇది ఎక్స్క్లూజివ్గా సమ్మర్ టైంలోనే చేసే చికిత్సలు ఇవి. ఓకే సార్. వింటర్ సీజన్లో చేస్తే పేషెంట్కి చలికి గజగజ నింపోతారు పేషెంట్. ఓకే సార్. ఇప్పుడు ఆ చేస్తున్నారు కదా, ఆ ప్రొసీజర్ ప్రకారం అంత అయిపోయిన తర్వాత ఆ క్లాత్లో ఉన్న మిగిలిపోయిన పిప్పి ఏదైతే ఉందో ఆ పిప్పిని తీసి బాడీ అంతా ప్యాక్ లాగా పెట్టేస్తాం. మన ఫేస్కి ప్యాక్ లాగా పెడతాం, బాడీ అంతా ప్యాక్ పెట్టేస్తాం. ఓకే సార్. అది ఈవెన్ బ్యూటీ థెరపీ కూడా, అంటే Okay. స్కిన్ కూడా చాలా గ్లో ఉంటుంది, బ్రైట్ గా కనిపిస్తుంది. చాలా బ్రైట్ అవుతుంది. ఓకే సార్. ఎందుకంటే సమ్మర్లో మనకి ఎండకి చర్మం అంతా కమిలిపోయినట్టు ఉంటుంది. ఎస్ సార్. ఆ కమిలిపోయినట్టు లేకుండా చాలా స్కిన్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది, బాడీ కూల్ అవుతుంది. ప్లస్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, ఈ పార్కిన్సన్స్, పక్షవాతం పేషెంట్లు, వేరే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా హైలీ రికమెండెడ్ ట్రీట్మెంట్ అండి. దట్ టు బి ఇన్ దిస్ సమ్మర్ సీజన్. సార్ 1+ మల్టీ బెనిఫిట్స్. ఎస్ కరెక్ట్. ఒక ట్రీట్మెంట్ మల్టిపుల్ బెనిఫిట్స్. ఎస్ సార్. నిజంగా ఇటువంటి ట్రీట్మెంట్ మన హైదరాబాద్ లో మీరు తీసుకురావడం ఇక్కడికి నిజంగా చాలా నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది సార్. మన ప్రేక్షకులు కూడా దీన్ని గమనించి వాళ్ళు చేయించుకొని వాళ్ళు ఈ సమ్మర్ సీజన్ ని ఎంజాయ్ చేస్తారని చెప్పి ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.